చాలా మందిలో రెండు తలంపులు ఉంటాయి. ఈయనేనా దేవుడు, అసలు ఉన్నాడంటారా, ఉంటే నమ్మమంటారా, ఈయనేనా వేరొకరు ఇంకా దేవుడు ఉన్నారా, ఇంకా డైలమాలోనే ఉంటారు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆసా చేసిన పని దేవుని యందు విశ్వాసం 100% ఉంచాడు. ఒకటే దేవుడు, ఒకటే విశ్వాసం. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునికి విరోధమైనవి ఏమైతే ఉన్నావో అవన్నీ కూడా తీసేశాడు. భక్తి అంటే అన్నీ యాడ్ చేసుకుంటూ పోవటమే కాదు, మైనస్లు కూడా ఉండాలి. మనం తీసివేసేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, అవి మనం తీసివేసుకోం. మైనస్ లేవు, అన్ని ప్లస్లే. ఏవి తీసివేయాలో అవి తీసివేయాలి, ఏది కలపాలో అది కలపాలి, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టాలి, ఏది అనుసరించాలో అది అనుసరించాలి. చాలామంది జీవితాల్లో ఉన్నది ఉన్నట్టుగా ఉంచి ఉన్నది కాక ఇంకొకటి అడిషన్గా యాడ్ చేస్తారు. నో, అప్పుడు నువ్వు బ్లెస్ కాలేవు. దేవుడు చెప్పాడు ప్రియులారా, అబ్రహాం చెప్పాడు, నేను నిన్ను బ్లెస్ చేయాలంటే నేను చెప్పినట్టు విను. నువ్వు చేయవలసిన మైనస్లు చాలా ఉన్నాయి, నువ్వు విడిచిపెట్టాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ విడిచిపెడితేనే అప్పుడు నేను నీతో ఉంటాను, నేను నిన్ను బ్లెస్ చేస్తాను అన్నాడు. కాబట్టి ప్రియులారా, అబ్రహాము దేవుడి కంటే ఎవరు ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు అని చెప్పని అబ్రహాము ఎన్నో విడిచిపెట్టాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి అవన్నీ విడిచిపెట్టాడు. అంతేకాదు, తన సోదరుడు కుమారుడైన లోతు అతనితో వచ్చినప్పుడు అవసరమైతే అతను కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే లోతు భార్య అంత విశ్వాసం ఉన్నట్టు మనకి ఎక్కడ కనబడతలేదు. ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో లోతును గూర్చి మాత్రమే నీతిమంతుడని పేతురు రాస్తాడు, కానీ లోతు భార్య పేరు రాయటానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలేదు ప్రియులారా. కాబట్టి విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు ఉండదు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో పనికి వచ్చే తీగలు మరి ఎక్కువగా పనికి వచ్చినట్టు, మరి ఎక్కువగా ఫలించినట్లు పనికి రాని తీగలను తీసిపడేయమన్నాడు. కాబట్టి మనం బహుగా ఫలించాలంటే పనికి రానివి ఏమున్నాయో అవి తీసేయాలి. పనికి రాని తీగలను తీసివేసినట్టుగా అవిశ్వాసి అయిన లోతు భార్యకు, లోతు కుటుంబానికి అబ్రహాము వారిని దూరం చేసుకున్నాడు, లేక వారిని విడిచిపెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన శారా కాకుండా హాగర్ను చేసుకున్నప్పుడు హాగర్ను కూడా విడిచిపెట్టాల్సి వచ్చింది. తర్వాత తన కుమారుడైన ఇష్మాయిల్ని విడిచిపెట్టాల్సి వచ్చింది. అబ్రహాం కొంచెం బాధ అనిపించేది. అయినను నేను చెప్పినట్టు చెయ్యి అబ్రహాం అన్నప్పుడు అబ్రహాం విడిచిపెట్టాడు. అంత దాకేందుకు, తానే ఎంతగానో లేక లేక పుట్టిన కుమారుడైన ఇస్సాకును, నీ కుమారుడైన ఇస్సాకును, నీవు ప్రేమించి ఇస్సాకును కూడా నువ్వు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడుతున్నావా? నా కోసం, నా నిమిత్తం నీవు ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలిగా ఇస్తావా అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఇన్ని మైనస్లు అబ్రహాము పాటించాడు కనుకనే అబ్రహాము గొప్పగా దీవించబడ్డాడు. ప్రియులారా, మన జీవితంలో మైనస్లు ఏమైనా చేశామా? దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా విడిచిపెట్టామా? దేవునికి ఇష్టము లేనివి ఏమైనా విడిచిపెట్టామా? ఇష్టము లేని వారిని విడిచిపెట్టామా? ఇష్టము లేని వాటిని విడిచిపెట్టామా? అది చేయము. నీ హృదయంలో దేనికి చోటు ఉందో, ఏది అపేక్షిస్తుందో, దేన్ని నీ హృదయం అపేక్షిస్తుందో దేవునికి తెలుసు.